లేవు. ఈ ఘటనలు జరిగేదానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఈ మధ్య కాలంలో వరుసగా ప్రకటనలు కూడా వస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మతోన్మాదులు ఈ రకంగా ప్రేరేపించేదానికి మొన్న సుప్రీంకోర్టులో తీర్పు చెప్తూ ఒక విగ్రహానికి సంబంధించి ఒక తీర్పు ఇస్తూ ఒక మాట చెప్పాడు. దాన్ని వక్రీకరిస్తూ ఇంత ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద చెప్తూ దాడి చేసేటువంటి సాహసం వచ్చిందంటే రాజ్యాంగం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. బీజేపీ ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకులు వరుసగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాత్ర ఉంది, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది, అదేవిధంగా దివిసీమ ఉప్పిల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేశారని చెప్తున్నారు. చరిత్రను వక్రీకరించే పద్ధతుల్లో ఈ రకంగా బీజేపీ నాయకులు ఇటువంటి ప్రకటనలు చేయడం ఫలితంగానే ఈరోజు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే చరిత్రను వక్రీకరించేటువంటి పద్ధతుల్లో బీజేపీ నాయకులు మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి, చరిత్రను తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే దాడికి పాల్పడినటువంటి మతోన్మాదుల ఘటనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.